శ్రీ గురుభ్యో నమః. రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడు తన వ్యక్తిత్వంతో దార్శనికుడై జీవితంలో ధర్మమును ఎలా పాటించవచ్చో తెలిపినటువంటి తన జీవన ప్రయాణాన్ని రామాయణ ఇతిహాసంగా మనకు అందడం మన సుకృతం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవే తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శాస్త్రవచనం ప్రకారం శ్రేష్ఠులు పండితులు ఏది ఆచరిస్తే దాని ప్రమాణంగా తీసుకొని లోకం అనుసరిస్తుందని. రామరావణ యుద్ధం ముగిసిన తరువాత లక్ష్మణుడు స్వర్ణమయ లంకను చూసి మోహితుడైన క్షణాన రాముడు అన్న వాక్యము, అపి స్వర్ణమయీ లంక నమేరోచ్యతే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. ఈ వాక్యములలోని అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటే జన్మనిచ్చిన కన్నతల్లి మన జన్మభూమి స్వర్గం కంటే గొప్పది అని అన్నాడట. ఈ ధర్మ సూక్ష్మాన్ని మనం కూడా గ్రహించి కన్నతల్లిని మన జన్మభూమిని సదా శిరోధార్యంగా చేసుకొని నిజమైన భారత ముద్దుబిడ్డలుగా ఉంటూ మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తూ, నీదేనోయి సమస్త భారతము తండ్రి, ఇంక లేదోయి ఈ గడ్డపై అధికారమెవ్వరికి, పాలింపం గదోయి ప్రపంచాదర్శంబుగా సర్వమానవ సమాహ్లాదంబు సంధిల్ల, నీ వైదుష్య ప్రతిభా విశేషంబులు విశ్వమెల్ల కీర్తింపగన్. సర్వే జనా సుఖినో భవంతు. లోకాత్ సమస్తాత్ సుఖినో